హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? FC 2026 లో మనకు హైబ్రిడైజేషన్ నుండి ఖచ్చితంగా మనకు ఒక మార్క్ వస్తుంది అన్న. అందులో మనకు జీనాన్ కాంపౌండ్స్ నుంచి ఖచ్చితంగా మనకు 1 మార్క్ షూర్ గా వస్తుంది. సో ఏ విధంగా చేద్దామో చూద్దాం. ఆల్రెడీ జీనాన్ మనకు 8th గ్రూప్ ఎలిమెంట్. ఆల్రెడీ మనకి ఎన్ని ఉన్నాయి? 2 ఫ్లోరిన్స్ ఉన్నాయి. మన గ్రూప్ నంబర్ కి మనం ఈక్వల్ గా రాసుకోవాలి. జీనాన్ ఆల్రెడీ 2 ఫ్లోరిన్స్ ఉన్నాయి. 3, 4, 5, 6, 7, 8 అంటే ఏంటి? 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. 3 + 2 ఎంత? 5. 5 అంటే S1 P33 D1 అంటే 5 అంటే sp3d. నెక్స్ట్ జీనాన్ టెట్రాఫ్లోరైడ్. మన గ్రూప్ నంబర్ ఈక్వల్ గా రాసుకోవాలి. ఆల్రెడీ మనకు 4 ఫ్లోరిన్స్ ఉన్నాయి. ఇంకేంది కావాలి? 4 కావాలి. 5, 6, 7, 8 అంటే ఇక్కడ ఏంటి? 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 2 + ఇవి 4, 6. 6 అంటే ఏదైనా sp3d2. నెక్స్ట్ జీనాన్ హెక్సాఫ్లోరైడ్. ఆల్రెడీ 6 ఫ్లోరిన్స్, 7, 8 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. 6 + 1 7. 7 అంటే sp3d3. నెక్స్ట్ జీనాన్ ఆక్సిడైఫ్లోరైడ్ అని మనం ఆక్సిజన్ డబుల్ బాండ్ తో రాస్తాం. సో 1, 2 ఫ్లోరిన్స్, 3, 4, 5, 6, 7, 8 గ్రూప్ నంబర్ కి ఈక్వల్ అయిపోయింది. సో ఇందులోకి వెళ్ళి 2 ఫ్లోరిన్స్, 2 + 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, 2, 4 ఇందులోకి వెళ్ళి ఒక సిగ్మా బాండ్ తీసుకోవాలి. 5 అంటే ఏదైనా sp3d. నెక్స్ట్ జీనాన్ డయాక్సిడ్ డైఫ్లోరైడ్. ఆల్రెడీ మనకు 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి 1, 2, 3, 4 2 ఫ్లోరిన్స్, 5, 6, 7, 8 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. 1, 2 ఒక 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. 1, 3 ఇందులో ఒక సిగ్మా బాండ్. 4 ఇందులో ఒక సిగ్మా బాండ్. 5 అంటే ఏదైనా సేమ్ sp3d. నెక్స్ట్ జీనాన్ ఆక్సి టెట్రాఫ్లోరైడ్ చూడండి. ఆల్రెడీ 4 ఫ్లోరిన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక సిగ్మా బాండ్, ఇందులో ఒక 2 డబుల్ బాండ్ ఉన్నాయి. 4 + 2 5, 6 ఒక 7, 8 కాబట్టి 4 ఫ్లోరిన్స్, ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, 1 సిగ్మా బాండ్. ఎంత? 4 + 1 + 1 ఎంత? 6 అనేనా sp3d2. ఫర్ ఎగ్జాంపుల్ జీనాన్ ట్రైఆక్సైడ్ తీసుకుందాం. సో జీనాన్ ఆల్రెడీ మనకి ఏంటి తెలుసు? 8th గ్రూప్ ఎలిమెంట్. సో 3 డబుల్ బాండ్ 1, 2, 3, 4, 5, 6 మనకి ఇంకా కావాల్సింది గ్రూప్ నెంబర్ 8 ఈక్వల్ చేయాలి. సో 7, 8 ఇందులో ఒక సిగ్మా బాండ్, సిగ్మా బాండ్, సిగ్మా బాండ్, ఇది ఒకటి 1, 2, 3, 4 అంటే ఏదైనా sp3 హైబ్రిడైజేషన్. నెక్స్ట్ మీరు జీనాన్ టెట్రాక్సైడ్ యొక్క హైబ్రిడైజేషన్ ను కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఓకే, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.